హలో ఆల్, వెల్కమ్ టు మన కథ నుంచి. సో ఈరోజు నేను మా తెలంగాణ స్పెషల్ సత్తుపిండి అంటారు కొన్ని ఏరియాస్లో, మేమైతే పెసర ముద్దలు అంటాము. వీటిని ఎలా తయారు చేయాలో మీకు చూపిద్దామని ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. సో ఇవి బతుకమ్మకు చేసుకుంటారు అనమాట. వరిపిండితో చేస్తారు, పెసర్లతో కూడా చేస్తారు. సో మేమైతే పెసర ముద్దలు చేస్తాం అనమాట. సో దీనికి ఇలాంటి గ్లాస్తో 3 కప్పుల పెసరపప్పు తీసుకున్నాము. సో ఈ పెసరపప్పుని జస్ట్ డ్రై రోస్ట్ చేయాలి. ఆయిల్ అవేం వేయకూడదు. జస్ట్ సన్న మంట పైన డ్రై రోస్ట్ చేస్తూ కలుపుతూ ఉండాలి. మళ్ళీ ఎక్కువ హీట్ తగలకుండా, మాడకుండా, బ్లాక్ అవ్వకూడదు. సో అలా కలుపుతూనే ఉండాలి. కొంచెం రెడ్ అవి అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలన్నమాట. సో అదేంటంటే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. కొంచెం మంచిగా వేగిన తర్వాత ఆ స్మెల్ వచ్చినప్పుడు మనం ఆపేయచ్చు. సో అప్పటి వరకు కంటిన్యూస్గా ఇలా కలుపుతూ ఉండాలి. సో మనం ఏదైతే గ్లాస్ తీసుకున్నామో అన్ని మిగతావి కూడా దాంతోనే కొలుతూ ఉంటుంది. సో ఆ గ్లాస్తో పెసరపప్పు అయితే 3 గ్లాసెస్ తీసుకున్నాం అనమాట. సో దీనికి ఎన్ని పెసర ముద్దలు అయ్యా కూడా చూపిస్తాను లాస్ట్కి మీకు. సో అడగంటకుండా చూసుకోవాలి, తొందరగా మాడిపోతుంది పప్పు. సో మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుతూ ఉండాలి. సో వేయించి మంచిగా వేగిన తర్వాత చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోవాలి, లేదంటే బాగా మెత్తగా అయిపోతుంది. సో తర్వాత మిక్సీకి వేసుకోవాలి, వేయించి చల్లార్చిన తర్వాత. అండ్ ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఓకేనా. సో ఇలా మళ్ళీ కలుపుతూ ఒక 2-3 టైమ్స్ పట్టుకుంటే మనకు ఫైన్ పౌడర్ లాగా అవుతుంది. సో దాన్ని మనము ఒక దాంట్లో వేసుకోవాలి. నెక్స్ట్ ఏ కప్పుతో అయితే మనం పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఈక్వల్ పోర్షన్స్ అండ్ ఒక హాఫ్ గ్లాస్ ఎక్కువ తీసుకోవాలి. అంటే 3 గ్లాసెస్ ఆఫ్ పెసరపప్పు తీసుకున్నాను కాబట్టి 3.5 గ్లాసుల షుగర్ వేసాను. షుగర్ జస్ట్ డ్రై వట్టి షుగరే మనం మిక్సీలో వేసేసుకొని షుగర్ పౌడర్ లాగా చేసుకోవాలి. షుగర్ పౌడర్ కూడా దొరుకుతుంది, అలాగైనా మీరు తెచ్చుకొని యూస్ చేసుకోవచ్చు. బట్ మేమైతే ఇలా ప్రిఫర్ చేస్తాం కాబట్టి షుగర్ని కూడా ఇలా ఫైన్ పౌడర్ లాగా చేసేసుకోవాలి మిక్సీలో. ఓకేనా. చేసేసాక ఒక బౌల్లో మనము మిక్సీ చేసిన పెసరపిండి అండ్ షుగర్ పౌడర్ 2 కలిపేసుకోవాలి. మంచిగా కలపాలన్నమాట. మళ్ళీ ఎక్కువ ఒకటే దగ్గర షుగర్ పౌడర్, ఒకే దగ్గర పెసరపిండి ఉండకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఓవరాల్గా మిక్స్ చేసుకున్న తర్వాత సో ఒక హాఫ్ కేజీ నెయ్యి తీసుకొని మంచిగా హీట్ చేసి పెట్టుకోండి. కొంచెం చల్లారిన తర్వాత, నెయ్యి చల్లారిన తర్వాత ఈ పిండిలో కొంచెం కలుపుకోవాలన్నమాట. సో కొంచెం ఆ నెయ్యి వేస్తూ కలుపుతూ ఉండండి. కలిపిన తర్వాత సరిపోతుందా లేదా, అంటే మనకు ముద్దలు కట్టడానికి ఎనఫ్ ఉందా లేదా చూసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి మొత్తం వేసేయకండి, బాగా మెత్తగా అయిపోతే మళ్ళీ ముద్దలు చేయడం కష్టమైపోతుంది. సో ఒకసారి మళ్ళీ అంతా మిక్స్ చేసుకొని ఇప్పుడు స్లోగా నెయ్యి వేసుకోండి. కొంచెం వేసుకుంటూ కలిపి మళ్ళీ ఆపేసి మళ్ళీ చెక్ చేసుకొని ఇంకా అవసరమైతే మళ్ళీ ఇంకా వేసుకోవచ్చు. ఓకేనా. అలా కలుపుతూ ఉండాలి. సో అవి నిల్వ ఉంటాయండి, 1 మంత్ వరకు నిల్వ ఉంటాయి. ఎందుకంటే ఇందులో వాటర్ అది ఏం యూజ్ అయ్యాం కాబట్టి. అండ్ ఇందులో మీరు ఇప్పుడు లేటెస్ట్గా అందరూ డ్రై ఫ్రూట్స్ అవి ఎక్కువ వాడుతున్నారు కాబట్టి అవన్నీ వేసుకోవచ్చు. బట్ ఇది అథెంటిక్ స్టైల్ అండి. మన అమ్మమ్మ వాళ్ళు ఇలాగే చేసేవాళ్ళు. అప్పుడు అందులో వాళ్ళు ఏం ఎక్స్ట్రాగా అడిషనల్ థింగ్స్ వేరు, డెకరేషన్కి కిస్మిస్లు, డ్రై ఫ్రూట్స్ అవేం వేరు. ఇవే 3 ఇంగ్రీడియంట్స్, షుగరు, పెసర్లు అండ్ నెయ్యి. ఈ 3 ఇంగ్రీడియంట్స్ తోటే చేసేవాళ్ళు. సో వాళ్ళు మళ్ళీ లడ్డు పైన అందంగా కనపడాలని జీడిపప్పులు అవి ఇవి ఏం యాడ్ చేయరు. మీకు కావాలంటే మీరు వేసుకొని చేయొచ్చు. బట్ మా అమ్మమ్మ దగ్గర నుంచి ఇలాగే చేసుకున్నారు కాబట్టి మేము ఇలాగే చేసుకుంటాము. ఎస్పెషల్లీ బతుకమ్మకి వేరే లడ్డూలు వాటికి ఏవైనా మనం యూస్ చేయొచ్చు డ్రై ఫ్రూట్స్, కానీ దీనికి మాత్రం ఇలాగే చేసుకుంటారు చాలా వరకు తెలంగాణ ఏరియాస్లో. సో ఇది ఇలాగే తింటేనే బాగుంటుందన్నమాట. సో ఇలా మనం కలుపుతూ ఉండలు వస్తున్నాయా లేవా, ముద్దలు చేయడానికి వస్తుందా లేదా అని చూసుకుంటూ ఇంకా కావలిస్తే మళ్ళీ కొంచెం నెయ్యి యాడ్ చేస్తూ వేసుకోవాలి. ఓకేనా. సో ఇక్కడ హీట్ ఏం లేదు, అన్నీ చల్లారిపోయినాయి కాబట్టి మనం హ్యాండ్తో కూడా మిక్స్ చేస్తే కొంచెం మనకి తెలుస్తుంది ఎలా ఉంది పిండి, ముద్దలు వస్తాయా లేదా అని చెప్పేసి. సో ఇక్కడ మంచిగా కలిపేస్తుంది మా అమ్మ. ఎవ్రీ ఇయర్ ఇది బతుకమ్మకి కంపల్సరీ చేసుకుంటాము. సద్దుల బతుకమ్మ వరకు చేసుకుంటారనమాట ఇది. సో ఆ రోజు అక్కడ ప్రసాదం లాగా తీసుకెళ్ళి అందరికి ఇవ్వడానికి పంచుకొని తింటారనమాట. బతుకమ్మ అయిపోయిన తర్వాత సద్దుల బతుకమ్మ రోజు దీన్ని సద్దులు అంటారు, సత్తుపిండి అంటారు, ముద్దలు అంటారు. చాలా చోట్ల చాలా రకాలుగా పిలుస్తారు. బట్ మెయిన్ థింగ్ అయితే అదే అనమాట. సో మీ ఏరియా ఏంటి, మీరు చేసుకుంటారా ఇలాంటిది, మీ దగ్గర ఏమంటారు, ఎలా చేస్తారు అని ఏమైనా తెలిస్తే నాకు కమెంట్స్లో అప్డేట్ చేయండి. ఓకేనా.
సో ఇక్కడ ముద్ద వస్తుంది అంది మా అమ్మ, బట్ అది కొంచెం ఇంకా డ్రైగానే అనిపిస్తుంది కాబట్టి నేను ఇంకొంచెం నెయ్యి యాడ్ చేద్దామని చెప్పాను. సో మళ్ళీ కొంచెం నెయ్యి వేసాం అనమాట దీనికి. నెయ్యి కలిపాక అప్పుడు కొంచెం మంచిగా ముద్దలు వస్తున్నాయి. ఇప్పుడు మా అమ్మ చేస్తుంది కదా ఇంకా, సో మంచిగా ముద్దలు చేస్తుంది. కాసేపు అయ్యాక ఇంకా నేను కూడా చేస్తానని చెప్పి నేను ట్రై చేశాను. బాగా వచ్చాయి ముద్దలు చేస్తుంటే ఈజీగానే. సో ఇలా రౌండ్గా మనం కట్టేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి. ఇంకా అంతే, దీనికి పెద్ద ప్రాసెస్ ఏం లేదు, అలా పెట్టేసుకోవడమే. ఇంకా అసలు ఎంత ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్, చాలా టేస్టీ. అండ్ పెసరపప్పు అనేది చాలా ప్రోటీన్ ఫుడ్, చాలా మంచిదన్నమాట. షుగర్ ఉంటుంది, బట్ మనం ఓన్లీ ఫెస్టివల్స్కి తింటాం కాబట్టి ప్రాబ్లం ఏం కాదు. నెయ్యి మంచిదే, పెసర్లు మంచివే. సో ఇలా చేసుకోవచ్చు. అండ్ పిల్లలకి కూడా ఇష్టంగా తింటారు. మామూలుగా ప్రోటీన్ ఇది పప్పు తినను అది అనే వాళ్ళకి కూడా ఇలా చేసిస్తే వాళ్ళు హ్యాపీగా తింటారు. ప్రోటీన్ కంటెంట్ మంచిగా అందుతుంది. తర్వాత నేను కూడా స్టార్ట్ చేశాను. 1 హ్యాండ్తో చేస్తే కూడా వచ్చేస్తున్నాయి, ఎందుకంటే నెయ్యి మంచిగా అయిందనమాట సరిపోయేంత. సో ఇలా ముద్దలుగా చేసుకొని ప్లేట్లో పెట్టేసుకోవాలి. మంచిగా డ్రై అవ్వాలి, వెంటనే బాక్స్లో పెట్టేయకండి, మెత్తగా అవుతుంది. సో కొన్ని చిన్నవి కూడా చేసాము పిల్లల కోసమని, ఈజీగా తినడానికి ఉంటుందని. సో ఇవి మంచిగా డ్రై అయ్యాక బాక్సెస్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు 1 మంత్ వరకు.